ప్రేస్తులోడందరికీ మీరు ఎంతమంది చాలా ఇయర్స్ అయిపోయింది నాకు మ్యారేజ్ అయ్యి, నాకు గర్భఫలం లేదు, నాకు దేవుడు ఇస్తారో లేదో తెలీదు, అసలు దేవుడు ఉన్నారా లేదా అని తెలీదు అని చెప్పి డౌట్ పడుతున్నారా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మధ్యకాల సమయంలో దేవుడు మీకు వాగ్దానం సెలవిస్తున్నారు. 2026లో నీకు నమ్మకమైన వ్యక్తుడిగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు దేవునికి మీకు మధ్య ఏమన్నా ఉందేమో పరిశీలన చేసుకొని దేవునికి మొరపెట్టి వాటి కొరకు ప్రేయర్ చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ గర్భఫలాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుడు సెలవిస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. బైబిల్లో ఒక అతన్ని పరిచయం చేస్తాను మీకు. ఆదికాండము 22:1 చూసుకున్నట్లయితే, ఆ సంగతులను జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అంటే మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తున్నారు, మిమ్మల్ని కూడా దేవుడు పరిశోధిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. నమ్మకమైన బిడ్డలుగా ఉన్నారా లేదా అని. క్రైస్తవులుగా ఉన్నామే కానీ దేవునికి విరుద్ధంగా మనం కార్యాలు చేస్తూనే ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు వివాహమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది. సో చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు. ఆ బాధలు మనకి తెలుసు, ఆ బాధలు అనుభవిస్తున్నారు చాలా మంది, వాళ్ళకి తెలుసు ఎలాంటి బాధలు ఉంటాయో. కానీ నువ్వు ఒక్కసారి దేవునికి మొరపెట్టి వాళ్ళన్న మాటలు కాదు కానీ వాళ్ళన్న మాటలు పట్టించుకోకుండా, బాధపడుతున్నారే, ఇట్లా అంటున్నారే, దేవుడు ఇస్తారా దేవుడు అని చెప్పి దేవుడి మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవాతి దేవుడు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ తోడే ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. ఇక్కడ అబ్రహామును పరిశోధించడానికి కొన్ని ఆలస్యం అంటే వాళ్ళ జీవితంలో చాలా ఇయర్స్ అయినా కూడా గర్భఫలం లేదు. ఎవరు? అబ్రహాము, సారాకి. చాలా ముసలి వాళ్ళు, చాలా ఇయర్స్ అయిపోయాయి, ఆయన గర్భఫలం లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని పరిశోధించడానికి ఆలస్యం చేశారు. సో మీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేయడానికి ఒక ప్రణాళిక, దేవుని చిత్తం ఉంది. కాబట్టి మీరు కనిపెట్టండి, ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థన చేయండి. మీకు విరుద్ధంగా చేసే ఏ ఆయనము వదలకుండా అని చెప్పి ఒక ప్రేయర్ చేయండి. దేవునికి అప్పచెప్పండి, దేవునికి ప్రార్థించండి. వీటి కొరకు ముఖ్యంగా మీరు ఎలా ప్రార్థిస్తారంటే అదే పనిగా వీటి కొరకు ప్రార్థించండి. నాకు కావాలి తండ్రి